ఇవాళ టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం కానుంది. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై వ్యూహాలపై చర్చించనున్నారు. 2029 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రూట్ మ్యాప్ ఎలా ఉండాలి అనే అంశంపై ఇవాళ చర్చించనున్నారు. దీంతో పాటు కత్తి మీద సాములా మారిన నామినేటెడ్ పోస్టుల భర్తీ, పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి పెట్టనుంది. మొన్నటి ఎన్నికల్లో టీడీపీకి పడిన ఓట్లను సుస్థిరం చేసుకునేలా కార్యాచరణ రూపొందించనున్నారు. బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో పార్టీ బలోపేతంపైన ఫోకస్ పెట్టనుంది టీడీపీ. నామినేటెడ్ పోస్టులపై కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. టీటీడీ, ఆర్టీసీ, ఏపీఎండీసీ, ఏపీఐఏసీ, పీసీబీ, ఏపీఎంఎస్ఐ, డీసీ, మార్కెట్ ఫెడ్, దుర్గగుడి చైర్మన్ లాంటి కీలక పదవులకు డిమాండ్ ఉంది. పార్టీ ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి ఇప్పటికే కొన్ని ప్రణాళికలను టీడీపీ సిద్ధం చేసింది. దీంట్లో భాగంగా నియోజకవర్గాల స్థాయిలో అర్జీల స్వీకరణ కార్యక్రమం చేపడుతోంది. ఇక వైసీపీ చేసే కుట్రలను తిప్పికొట్టడం, దుష్ప్రచారాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి అనే అంశంపై కూడా చర్చ జరగనుంది.